ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय. ప్రస్తుత పరిస్థితుల్లో గొర్రెలు, మేకల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ గురించి మండపేట రాష్ట్ర పశు శిక్షణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారు వివరిస్తారు. జీవాల పెంపకందారుల కొరకు ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నా నమస్కారం. ఇటీవల కాలంలో ఎల్నినో గురించి మనం నిరంతరం వింటున్నాము. ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గి ఇటువంటి అనర్థాలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి దీని ప్రభావం వలన గొర్రెల పెంపకం రంగం కూడా తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఎల్నినో వల్ల గొర్రెల పెంపకందారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు మరియు వాటి నివారణోపాయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేత కొరత, ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుందాం. గొర్రెల పెంపకంపై ఎల్నినో చూపే ప్రధాన ప్రభావాలను గమనిస్తే మొట్టమొదటిది మేత కొరత. వర్షాలు లేక పచ్చిక బయళ్ళు ఎండిపోతే గొర్రెలకు అవసరమైన పౌష్టిక ఆహారం లభించకపోవచ్చు. వర్షాభావం వల్ల పచ్చిగడ్డి, పశుగ్రాతం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధంగా జరిగితే గొర్రెలు బరువు కూడా కోల్పోతాయి. బరువు తగ్గడం గమనించవచ్చు. మేత లేక గొర్రెలు బక్క చిక్కి ధర కూడా పడిపోతుంది. మరి తాగునీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందువలనంటే చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల గొర్రెలకు స్వచ్ఛమైన తాగునీరు కొరత రావచ్చు. తాగునీరు తక్కువై గొర్రెలు నీరసించిపోతాయి. మరి వడదెబ్బ కూడా తగిలేదానికి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల వల్ల గొర్రెలకు వడదెబ్బకు గురై ఇటువంటి నష్టాలు జరుగుతాయి. వాటి శారీరక ఎదుగుదల కూడా మందగిస్తుంది. వ్యాధుల విజృంభణ విషయానికొస్తే వేడి వాతావరణం వల్ల ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల నీలినాలుక వ్యాధి, గొర్రెలకు బొబ్బల రోగము మరియు చిటుకు వ్యాధి వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఉత్పాదకత తగ్గడం అంటే పోషకాహార లోపం వల్ల గొర్రెల బరువు తగ్గుతుంది. గొర్రెపిల్లల మరణాల రేటు కూడా పెరుగుతుంది. ఆర్థిక నష్టం వస్తుంది. మేత, మందుల కొరకు అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడం వల్ల గొర్రెల పెంపకందారులకు లాభాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి రైతులు లేదా గొర్రెల కాపరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, మొట్టమొదట నీడ సౌకర్యం. మధ్యాహ్నం వేళల్లో
గొర్రెలను ఎండలో తోలకుండా చెట్ల నీడన లేదా చల్లని పాకల్లో ఉంచాలి. మరియు వీటికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలి. అనగా రోజుకు కనీసం 3 నుండి 4 సార్లు చల్లని పరిశుభ్రమైన తాగునీటిని అందించాలి. అదనపు మేత విషయానికొస్తే పచ్చి మేత దొరకని సమయాల్లో ఎండుగడ్డి, సైలేజ్ అనగా పాతరగడ్డి మరియు దానా వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సకాలంలో టీకాలు, పశువైద్యుల సలహాలతో అన్ని రకాల నివారణ టీకాలు వేయించాలి. రాత్రి వేళల్లో మేపడం చేయాలి. అనగా ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పగటిపూట కాకుండా ఉదయం వేళల్లో లేదా సాయంత్రం చల్లబడ్డాక మేతకు తీసుకెళ్లడం మంచిది. ఎల్నినో సమయంలో మేత రకాలను గమనిస్తే పచ్చిగడ్డి కొరత ఉన్నప్పుడు గొర్రెల పోషణకు ప్రత్యామ్నాయ మేత పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండుగడ్డి మరియు నిల్వ మేత. పచ్చిగడ్డి దొరకనప్పుడు దానిని సైలేజ్ రూపంలో నిల్వ చేసుకొని కరువు సమయంలో వాడుకోవచ్చు. జొన్న చొప్ప, సజ్జ చొప్పలను చిన్న ముక్కలుగా కత్తిరించి వాడుకోవాలి. నిల్వ మేత లేదా సైలేజ్ అంటే ఏమిటి? పచ్చిగడ్డిలో ఉన్న పోషక విలువలు తగ్గకుండా, గాలి తగలకుండా పులియబెట్టి నిల్వ ఉంచే పద్ధతినే సైలేజ్ అంటారు. కరువు కాలంలో లేదా ఎల్నినో వంటి ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఇది అద్భుతమైన మేతగా పనిచేస్తుంది. అనుకూలమైన పంటలు గమనిస్తే జొన్న, మొక్కజొన్న, సజ్జ మరియు హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సైలేజ్ తయారీకి బాగా పనికొస్తాయి. మొక్కజొన్న గడ్డి గింజలు పాల దశలో కోయాలి. 60 నుండి 65% వరకు తేమ ఉండేలా నిల్వ చేసుకోవాలి. డ్రమ్ముల్లో లేదా గుంతల్లో గాలి చొరపడకుండా గట్టిగా అణిచివేయాలి. ఎయిర్ టైట్గా గాలి ఆడకుండా కవర్లతో కప్పి బరువు పెట్టాలి. ఇది తయారు చేసుకోవడానికి చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చగడ్డి దొరకని కాలంలో కూడా గొర్రెలకు పౌష్టిక ఆహారం అందుతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. మరి కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. లిస్టీరియోసిస్ ప్రమాదం పొంచి ఉంది దీనివల్ల. అనగా సైలేజ్ సరిగ్గా నిల్వ కాకపోయినా లేదా దానికి బూజు పట్టినా అందులో లిస్టీరియా అనే బ్యాక్టీరియా చేరుతుంది. దీనిని తింటే గొర్రెలకు సర్క్లింగ్ డిజీజ్, తల ఒక పక్కకు తిప్పేసి గుండ్రంగా తిరగడం మనం గమనించవచ్చు. కావున నాణ్యత పరిశీలన అన్నది చాలా ముఖ్యమైన అంశం. గొర్రెలకు పెట్టే ముందు సైలేజ్ మంచి వాసన కలిగి ఉండాలి. కుళ్ళిన వాసన లేదా నల్లటి, తెల్లటి బూజు ఉంటే దానిని అస్సలు వాడకూడదు. అలవాటు చేయడం కూడా ఒక పద్ధతి ద్వారా అలవాటు చేయాలి. గొర్రెలకు ఒకేసారి కాకుండా రోజువారీ మేతల్లో కొద్ది కొద్దిగా కలుపుతూ అలవాటు చేయాలి. మరి ఎండుగడ్డి విషయానికొస్తే పచ్చగడ్డిని ఎండబెట్టి అందులోని తేమ శాతాన్ని 12 నుండి 15% వరకు తగ్గించి నిల్వ చేయడాన్ని ఎండుగడ్డి అంటారు. అనుకూలమైన పంటలేంటంటే పిల్లిపెసర, అలసందలు, బర్సీమ్, లూసర్న్ వంటి లెగ్యూమ్ జాతి పంటలు ఎండుగడ్డికి చాలా శ్రేష్టమైనవి. లాభాలు గమనించినట్టయితే వీటిలో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. నిల్వ ఉంచడం చాలా సులభం. మరి ఎండుగడ్డి వాడేటప్పుడు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవాలి. గడ్డిని నిల్వ చేసేటప్పుడు పూర్తిగా ఎండిపోవాలి. కొద్దిగా తేమ ఉన్న లోపల వేడి పుట్టి బూజు పడుతుంది. 12 నుండి 15%కి తగ్గించాలి. పోషకాలు తగ్గకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ రోజులు ఎండలో ఉంచితే విటమిన్ ఏ నశిస్తుంది. గడ్డి కాస్త పచ్చదనం కలిగి ఉన్నప్పుడే నీడలో ఆరబెట్టుకోవడం ఎంతైనా మంచిది. గొర్రెల కోసం సైలేజ్ మరియు ఎండుగడ్డి సమతుల్యత గమనించినట్టయితే గొర్రెలకు కేవలం ఒకే రకమైన మేత ఇవ్వకుండా రెండిటిని కలిపి ఇవ్వడం చాలా మంచిది. పెద్ద గొర్రెలకు రోజుకు 1 నుండి 1.5 కేజీల సైలేజు మరియు 1/2 కేజీ ఎండుగడ్డి ఇవ్వవచ్చు. చూడి గొర్రెలకు వీటికి మేతతో పాటు అదనంగా 150 నుండి 200 గ్రాముల దానా కూడా ఇస్తే పుట్టే పిల్లలు బలంగా ఉంటాయి. చెట్ల ఆకులు కూడా ఇవ్వచ్చు. కరువును తట్టుకునే సుబాబుల్, అవిస, తుమ్మ, వేప మరియు రేగు చెట్ల ఆకులను గొర్రెలకు మేతగా అందించవచ్చు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పోషకాల దానా విషయానికొస్తే కేవలం గడ్డి మాత్రమే కాకుండా తవుడు, జొన్నలు, మొక్కజొన్న పిండి మరియు వేరుశనగ పిండితో తయారు చేసిన దానాను రోజుకు 150 నుండి 250 గ్రాముల వరకు ఇవ్వచ్చు. ఖనిజ లవణాల మిశ్రమానికి వచ్చినట్టయితే ఎండదెబ్బ నుండి కోలుకోవడానికి దానాలో రోజుకి 5 నుండి 10 గ్రాముల మినరల్ మిశ్రమాన్ని మరియు ఉప్పును కలపాలి. ఇది గొర్రెల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
హైడ్రోఫోనిక్స్ గడ్డి కూడా ఉపయోగించవచ్చు. తక్కువ నీటి వసతి ఉన్నవారు మట్టి లేకుండా కేవలం 7 నుండి 8 రోజుల్లో ట్రేలలో పెంచే మొక్కజొన్న లేదా జొన్న మొలకల గడ్డిని మేతగా ఇవ్వచ్చు. మరి నిర్దిష్ట వ్యాధులు ఉన్నవి కావున వీటి గురించి నివారణ చర్యల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. తీవ్రమైన వేడి, కలుషిత నీరు మరియు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల గొర్రెలకు వివిధ రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఇప్పుడు అనారోగ్యానికి గురైన గొర్రెలను గుర్తించడం ఎలా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. మందలో చురుకుగా నడవకుండా ఉంటాయి, నీరసంతో వెనుకబడిపోతాయి, మేత సరిగ్గా తినవు, నెమరు వేయడం మందగిస్తుంది, పొట్టలో కదలికలు తగ్గుతాయి, కళ్ళు ముక్కుల నుండి స్రావాలు కారుతాయి, శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి, ఎక్కువసార్లు మూత్రం పోస్తూ ఉంటాయి, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది, శ్వాస వేగం తగ్గుతుంది, పేడలో మార్పు ఉంటుంది, చర్మం గరుకుగా ఉంటుంది మరియు మెరుపు కోల్పోతుంది. జీవాల్లో 3 రకాల వ్యాధులు సోకుతాయి. అవి అంటువ్యాధులు. అంటువ్యాధులు అన్నవి బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా వచ్చేవి. 2వ రకం వ్యాధి పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు. 3వ రకం వ్యాధి పోషకాహార లోపాల వల్ల వచ్చే వ్యాధులు. మరి అంటువ్యాధుల విషయానికి వస్తే బ్యాక్టీరియా ద్వారా చిటుకు వ్యాధి, దుమ్మ వ్యాధి సోకేదానికి అవకాశం ఉంది. వైరస్ క్రిముల ద్వారా నీలి నాలుక, పీపీఆర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంటువ్యాధుల్లో ఒకటైన చిటుకు రోగం గురించి విందాం. మొదటిగా అంటువ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం. బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల విషయానికి వస్తే మొట్టమొదటిది చిటుకు వ్యాధి. చిటుకు వ్యాధిని ఎంటరోటాక్సిమియా అని చెప్పి పిలుస్తారు. మేత హఠాత్తుగా మారినప్పుడు లేదా కలుషితమైనప్పుడు ఈ బ్యాక్టీరియా వ్యాధి వస్తుంది. దీనికి కూడా ఖచ్చితంగా ఈటీ అనగా ఎంటరోటాక్సిమియా వ్యాక్సిన్ వేయించాలి. కొద్దిపాటి చినుకులు మొదలైన వెంటనే గొర్రెలకు సోకే వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. మేత దొరకని సమయంలో ఎక్కువ శాతం పిండి పదార్థాలు గొర్రెకు ఇవ్వడం వలన ఈ వ్యాధి సోకుతుంది. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలి ఉంది. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం జాతి సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ముఖ్యంగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్న గొర్రె పిల్లలకు మరియు లేత వయస్సు జీవాలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి ఎగిరిపడి కొట్టుకొని మరణించడం జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ తిన్నా లేదా పాలు తాగిన జీవాల్లో కడుపులో ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఉండడం వలన క్రిమికారకాలు వృద్ధి చెంది విష పదార్థం ఉత్పత్తి అవుతుంది. కడుపును కాళ్ళతో తన్నడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, నల్లగా దుర్వాసన వచ్చే పారుడు, నోటి నుండి నురగ రావడం, కొన్ని జీవాల్లో ఫిట్స్ లాంటి లక్షణాలు కనబడటం, గుండ్రంగా తిరగటం, కుప్పకూలి పడిపోవటం జరుగుతుంది. మరి రోగ నిర్ధారణ పరీక్షల విషయానికి వస్తే చనిపోయిన గొర్రెలను కోసి చూసిన ఎడల మూత్రపిండాలు మెత్తబడి ఉంటాయి. గుండె పొరలపై, పొట్ట మీద, చిన్న పేగు మొదటి భాగంలో మరియు ఊపిరితిత్తులపై రక్తస్రావాలు కనిపిస్తాయి. పొట్టలో మరియు పేగుల్లో ఆకుపచ్చ ద్రవం ఉంటుంది. చికిత్స విషయానికి వస్తే పశువైద్యుని సలహా మేరకు వ్యాధి దీర్ఘకాలికంగా సోకిన సందర్భాల్లో మాత్రం విరేచనాలు తగ్గడానికి నెబ్లాన్ పౌడర్ని, యాంటీబయాటిక్లని నోటి ద్వారా ఇప్పించాలి. డెక్స్ట్రోసెలైన్ రక్త నాళాల్లోకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాధారణంగా చికిత్స చేసే వ్యవధి ఉండదు. ఈ వ్యాధికి నివారణ కొరకు టీకా మందు ఉన్నది. ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి టీకా మందును ఖచ్చితంగా పశువుల ఆసుపత్రిలోని పశువైద్యుని సలహా మేరకు జీవాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొదటిసారి టీకా మందును 3 మాసాల వయస్సును నిండిన గొర్రెపిల్లలకు నట్టల మందు త్రాపిన తరువాత ఇవ్వాలి. మొదటి టీకా ఇచ్చిన 15 రోజులకి బూస్టర్ డోస్ మళ్ళీ ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం మే లేదా జూన్ మొదటి వారంలో క్రమం తప్పక ఈ టీకా ఇస్తుండాలి. ఈ విధంగా చేసినప్పుడు ఎంటరోటాక్సిమియా లేదా చిటుకు రోగం నుండి జీవాలను మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మేకలు, గొర్రెల్లో వచ్చే దొమ్మ వ్యాధి గురించి తెలుసుకుందాం. మరి 2వ రకమైనటువంటి వ్యాధి గురించి వస్తే అది దొమ్మ వ్యాధి. దీనిని యాంథ్రాక్స్ అని కూడా పిలుస్తారు. వీటిని నెత్తురు రెక్క లేదా నెత్తురు కట్టు రోగము, నేరేడు వాపు, దొమ్మ నేరేడు, రక్తపు దొమ్మ అని కూడా వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. మరి వ్యాధి సోకే కాలం గమనిస్తే ఎక్కువగా కరువు సమయాల్లో, గతంలో వ్యాధి సోకిన ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి సోకుతూనే ఉంటుంది. బెసిల్లసిస్ యాంథ్రాసిస్ బ్యాక్టీరియా ద్వారా ఇది సోకుతుంది. బ్యాక్టీరియా లేదా వాటి స్పోర్లచే కలుషితమైన మేత, నీరు తాగడం వల్ల సోకుతుంది. చర్మం తీయడం, మాంసం తినడం వల్ల జీవాలకు, మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది.
మరి ఈ వ్యాధి లక్షణాలు గమనించినట్టయితే 1 లేదా అంతకన్నా ఎక్కువ జీవాలు అకస్మాత్తుగా చనిపోతాయి. చనిపోయిన గొర్రెల మూతి, ముక్కు, చెవులు, గుదము మొదలైన బాహ్య రంధ్రాలను నురుగతో కూడిన నల్లని గడ్డకట్టని రక్తం స్రవిస్తుంది. నాలుక, గొంతు కింద వాపు వల్ల శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కడుపు నొప్పి, రక్త విరేచనాలు ఉంటాయి. జ్వరం 106 నుండి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. జీవాలు ముడుచుకొని ఒకచోట నిలబడి ఉంటాయి. మరి నివారణ విషయానికొస్తే టీకాలు ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో వేయించాలి. టీకాలు వేసే సమయంలో వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్యాక్టీరియా స్పోర్లు నేలలో 30 సంవత్సరాలు పైబడి జీవించి ఉంటాయి. వ్యాధిని అలానే కలిగిస్తూ ఉంటాయి. కావున వ్యాధి సోకిన ప్రాంతాల్లో మనం ఖచ్చితంగా ఈ టీకాలు వేయించాలి. కాబట్టి చనిపోయిన జీవాల్ని ఎలాంటి పరిస్థితిలో కోయకూడదు. లోతైన గొయ్యి తీసి సున్నం వేసి పాతిపెట్టాలి. వ్యాధిగ్రస్త జీవాలు తినగా మిగిల్చిన గడ్డి, దానాను కాల్చివేయాలి. కళేబరాల చర్మం, మాంసం, కొమ్ములు వినియోగించకూడదు. ఈ రకంగా మనము నివారణ చర్యలు చేపట్టినచో యాంథ్రాక్స్ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వైరస్ ద్వారా సోకే నీలినాలుక వ్యాధి గురించి విందాం. వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వైరస్ క్రిముల ద్వారా వచ్చే మొట్టమొదటి వ్యాధి నీలినాలుక వ్యాధి. ఇది దోమలు, మిడ్జెస్ అనగా కీటకాలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఎల్నినో సమయంలో కీటకాల ఉధృతి పెరగవచ్చు. దీని నివారణకు వర్షాకాలం ముందస్తు టీకాలు వేయించాలి. పాకల వద్ద దోమల నివారణకు మందులు చల్లాలి. వర్షాకాలంలో గొర్రెలకు సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధే ఈ నీలినాలుక. ఈ వ్యాధి మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వ్యాధికారక వైరస్ కులికాయిడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకా మందు ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి మరియు ఉధృతిని నివారించాలి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు గమనిస్తే తీవ్రమైన జ్వరం, చిగుళ్ళ వాపు, నోటి లోపల నాలుక మీద కురుపులు, నాలుక నీలి రంగులోకి మారడం, నోటిలో పుండ్లు ఏర్పడి నోటి నుండి దుర్వాసన రావటం మరియు పశువులు కుంటడం గమనించవచ్చు. మడమ చుట్టూ వాపు గమనించవచ్చు. వ్యాధి సోకే కాలంలో చూడి గొర్రెలు ఎక్కువగా ఉండడం వల్ల ఈసుకుపోవడం కూడా గమనించవచ్చు. మరి చికిత్స విషయానికొస్తే జబ్బుపడ్డ జీవాలను వేరుపరచాలి. జబ్బుపడ్డ జీవాల్లో ఇతర వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు ఆక్సిటెట్రాసైక్లిన్ మనము ఖచ్చితంగా ఇప్పించాలి. నోటి పుండ్లను శుభ్రపరిచి బోరోగ్లిజరిన్ పూత మందు వాడాలి. నోటి పుండ్ల కారణంగా జీవాలు తినలేవు. కావున రాగి జావ లేదా జొన్న జావ చేసి తాగించాల్సిన అవసరం ఉంది. మరి నివారణ విషయానికి వస్తే టీకా మందు ఉన్నందున చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా టీకా మందు గొర్రెలకు ఇప్పించాలి. కులికాయిడస్ దోమ నివారణకు చర్యలు చేపట్టాలి. చుట్టుపక్కల ప్రదేశాల్లో మురుగునీరు లేకుండా చూడాలి. సంధ్యవేళల్లో వేపాకు పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు. జీవాల పాకను లేదా మందను కట్టే ప్రదేశాన్ని ఎత్తైన చోట నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధమైన నివారణ చర్యలు చేపట్టినట్టయితే మనం ఈ వ్యాధిని ఖచ్చితంగా అరికట్టచ్చు. మేకలు, గొర్రెల్లో వ్యాధి నివారణకు ఎటువంటి టీకాలు వేసుకోవాలి అనే వివరాలు విందాం. చికిత్స కంటే నివారణే శ్రేయస్కరం. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి నిరోధక టీకాల విషయానికి వస్తే పీపీఆర్ అనగా పారుడు వ్యాధికి జనవరి మాసంలో టీకాలు ఖచ్చితంగా వేయించాలి. అలాగే గాలికుంటు వ్యాధికి మార్చి నెలలో, చిటుకు రోగానికి అంటే ఎంట్రోటాక్సిమియాకి మే నెలలో, దొమ్మ వ్యాధి అనగా యాంథ్రాక్స్ వ్యాధికి సెప్టెంబర్ మాసంలో, మసూచి లేదా బొబ్బ వ్యాధికి నవంబర్ మాసంలో టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జీవాల పెంపకందారులు మరియు రైతులు లేదా వ్యవస్థాపకులు ఇంతవరకు తెలుసుకున్న విషయాలను ఆచరించి లాభాల బాటలో పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. అప్పన్నా, నాకు కొంచెం డబ్బులు అవసరం అప్పన్నా, నువ్వే సర్దాలి.
ఎందుకు చిట్టమ్మా? ఎందుకేంటి ఎందుకు? నేను మరి పురుగు మందులు అవి కొనుక్కోవాలి. నువ్వు మరి ఎందుకు ఏంటి ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదప్పన్నా. అసలు ఏమైంది? ఏ పురుగు కోసం? పోయినసారి నీకు తెలుసు కదా, నాకు వరిలో కాండం తొలిచే పురుగు ఎంత నష్టపోయానో. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా ముందే నేను మందు కొని పెట్టుకోదలుచుకున్నాను. ఒక పని చెయ్యి, నీకు ఒక మంచి మార్గం చెప్తా. ఏందంటే ఈ డబ్బు ఖర్చు బాగా తగ్గించి అతి తక్కువ ఖర్చుతోటి ట్రైకోగ్రామా కార్డులు గనక మనం పొలంలో పెట్టుకుంటే పురుగు రాకుండానే ఆ గుడ్డు దశలో నాశనం చేసేస్తాయి. ట్రైకోగ్రామా కార్డు ఇగో నా దగ్గర ఉన్నాయి. ఈసారి పెట్టి నువ్వు ప్రయత్నించి చూడు, తర్వాత కావాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కుందు కానీ. అబ్బా మా మంచి అప్పన్న, విషయం చెప్తే చాలు అది అయిపోతుంది. రంగమ్మా 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 నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ. నాటు ఎయ్యమంటినా కలుపు గలువమంటినా, నాటు ఎయ్యమంటినా కలుపు గలువమంటినా, గడ్డి గొయ్యమంటినా కుప్పలేయమంటినా, గడ్డి గొయ్యమంటినా కుప్పలేయమంటినా. నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ. తుంటి కూర దింపబోయి తుంటి ఇరగబడితినా, ఓ పుంటి కూర దెంపబోయి తుంటి ఇరగబడితిన, కంటిలోన నలుసుబడి మెంట చూపు దూత్తిన, కంటిలోన నలుసుబడి మెంట చూపు దూత్తిన. గంటకొక్క మాటన్నా ఒంటిగా నిన్నంటిన, గంటకొక్క మాటన్నా ఒంటిగా నిన్నంటిన. ఇంటి గుట్టు బయటేసి తంట పెట్టుకోకమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ. కోడి గూత పొద్దుకే మూట గొట్టబోతిన, ఓ కోడి గూత పొద్దుకే మూట గొట్టబోతిన. కొమ్రె పుట్టలన్నీ దవ్వి మరి కట్లే గడితిన, కొమ్రె పుట్టలన్నీ దవ్వి మరి కట్లే గడితిన. గొర్రు కొట్టి పానమంత గిర్రుమంటే, గొర్రు కొట్టి పానమంత గిర్రుమంటే. అంబటాల దాటిపాయే అంబలే కరువాయే, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ. గుడిసె కాడ కూసోని గుంజలే వాతిన, ఓ గుడిసె కాడ కూసోని గుంజలే వాతిన. బండి మీద బరువులేసి అంగడికే పోతిన, బండి మీద బరువులేసి అంగడికే పోతిన. ఎండనక వాననక కొండ దాటి ఎల్లిన, ఎండనక వాననక కొండ దాటి ఎల్లిన. గుండె కరగదాయే నా తిండి దొరకదాయే, నీ గుండె కరగదాయే నా తిండి దొరకదాయే. నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ, నిన్నేమన్నానే రంగి రంగమ్మ. నాటు ఎయ్యమంటే. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ సమాచారంలో జీవన ఎరువులు ఉపయోగించే విధానాల గురించి తెలుసుకుందాం. జీవన ఎరువులు 3 రకాలుగా ఉంటాయి. మొదటగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. ఇందులో రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, ఫ్రాంకియా, అసిటోబాక్టర్. ఇక రెండవ రకం భూమిలోని భాస్వరాన్ని కరిగించి అందించే జీవన ఎరువులు. ఇందులో పాస్పేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, దీన్నే పాస్పోబ్యాక్టీరియా అంటారు. అలాగే
పాస్పేట్ సొల్యూబలైజింగ్ ఫంగై. ఇక మూడవ రకం పొటాషియం మొబిలైజర్స్. రైజోబియం అనేది లెగ్యూమ్ జాతి పంటలు అనగా పప్పు జాతి పంటలకు నత్రజని అందించు జీవనీరుగా వాడుకోవచ్చు. పప్పు జాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియంలు పట్టించి ఉపయోగించడం వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఉపయోగించే విధానం: 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిగిపెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్టు జాగ్రత్త వహించవలను. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచిని కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకోవాలి. ఇక రెండవది అజటోబ్యాక్టర్. పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవనీరుగా ఉపయోగించుకోవచ్చు. వాడే విధానం: ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కానీ వెనువెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మూడవది అజోస్పైరిల్లం. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం: తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనం కింద పడేటట్లు వేసుకోవాలి. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవనీరును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేలను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరుకు పంట విషయంలో నాటే విత్తనపు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఈ విధమైన జీవనీరువులు ఉపయోగించి భూమి ఆరోగ్యం కాపాడుతూ భూసారం పెంచుతూ నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.